ఈ చార్లెస్ ఫిన్నీ ఉద్యమంలో ఈయన గురించి ప్రవక్త చాలా గొప్ప మాటలు చెప్పాడు పిల్లలు. బిల్లీ గ్రాహం గారు ఆయన యొక్క కన్వర్ట్స్ సంవత్సరం తర్వాత చూస్తే మార్పు చెందిన వాళ్ళల్లో ఒక 10% మంది కూడా ఉండలేదు, మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు. ఒక 10% మంది కూడా ఉండకుండా కలిసిపోతున్నారు. కానీ నేను వచ్చి వాక్యం చెప్తే ఒక 300 మంది రక్షించబడ్డారు ఈ ఊర్లో, తిరిగి నెక్స్ట్ ఇయర్ వస్తే అందులో 30 మంది కూడా లేరని ఆయన చెప్తా ఉంటాడు. అప్పుడు బ్రదర్ బ్రానమ్ చెప్తూ ఫిన్నీ గురించి ఆయన చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. చార్లెస్ ఫిన్నీ అని ఆయన జాన్ వెస్లీ తర్వాత 6వ సంఘ కాలంలో నెక్స్ట్ మేజర్గా ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చిన చావకుడు చార్లెస్ ఫిన్నీ అని జీవిత చరిత్ర కూడా నేను గ్రూపులో కూడా పెట్టాను. ఆయన యొక్క ప్రవక్త అంటాడు, ఉపేక్షించబడిన నిజమైన సూచన అనే వర్తమానంలో ఫిన్నీ హ్యాడ్ 97% ఆఫ్ సక్సెస్ రేట్. ఫిన్నీ ఈరోజు వాక్యం చెప్పి నిజంగా వాళ్ళు మార్చబడితే నెక్స్ట్ ఇయర్ వస్తే ఒక 100 మంది రక్షించబడితే 2-3 తప్ప ఆ 100 మంది కూడా జీవితాంతం ప్రభు పరిచర్యలో ప్రభు దగ్గర సంఘంలోనే కొనసాగారట. వెనక్కి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ. అందుకే ప్రవక్త ప్రారంభంలో అయితే అపోస్తలుడైన పౌలు తర్వాత అంత హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి సేవకుడు ఆయనకు ముందున్న వాళ్ళల్లో ఆయన మాట్లాడేది ఫిన్నీ గురించి. అపోస్తల కార్యాల్లో వాళ్ళ మధ్యలో కూడా అదే రేటు ఉంది. ఏంటి, వాళ్ళ మధ్యలో మార్పు చెంది సంఘంలోకి వచ్చారు అంటే ఇక వాళ్ళు రక్షించబడి పరిశుద్ధాత్మ ద్వారా ఉండి అలాగే సంఘంలో కొనసాగారు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం, వాళ్ళు పడిపోవటం, జారిపోవటం అపోస్తల కార్యాల్లో మీకు అంత ఈజీ కనపడదు. ఎందుకంటే వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా వాళ్ళు పూర్తిగా కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడే వరకు వాళ్ళు ప్రయాసపడ్డారు. ఈ మెయిన్ గోలు వాళ్ళ భౌతికమైన కష్ట సుఖాలు కాదు, భౌతికమైన నష్టాలు కాదు. ఇవి లోపల అందరికీ ఉంటాయి. ఒక మనిషి ప్రధాన సమస్య దేవుడు రాజ్యంలోకి రాలేకపోవటం. మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందేంతవరకు ఇది మెయిన్ గోల్. మిగిలిన అన్నీ నథింగ్ దాంతో పోలిస్తే. ఒక వ్యక్తి నిలబడలేకపోవడానికి కారణం దేవుడు రక్తంతో కడగపోవటం. సో ఫిన్నీ ఉద్యమంలో ఫిన్నీ యొక్క ఆ పౌలు అపోస్తల కార్యాల్లో ప్రభు అనుదినము రక్షణ పొందుతున్న వారికి జతపరుచుండి నేను రాయబడింది. రక్షణ లేని వారు అక్కడ చాలా అరుదు. ఓన్లీ రక్షించబడుతున్న వాళ్ళే వాళ్ళకి జాయిన్ చేశాడు. అపోస్తల కార్యాలు మీకు కనపడుతుంది. ప్రభువు సంఘానికి నిజంగా యాడ్ చేసేది ఎన్నికల్లో ఉన్న వాళ్ళని, రక్షించబడే వాళ్ళని యాడ్ చేస్తాడు. ప్రభువు వేషధారులని నకిలీ విశ్వాసాన్ని యాడ్ చేయడు. అది దేవుని స్వభావం. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళని యాడ్ చేయడు. దేవుడి స్వభావమే ఆయన ఎన్నికలో ఉన్న వాళ్ళని యాడ్ చేస్తాడు. సంఘం యొక్క బలహీనతను బట్టి, వాళ్ళ పాపంలో వాళ్ళు పోరాడటంలో మన కాంప్రమైజ్ అయ్యే స్థితిని బట్టి మనకి మిక్స్డ్ కాంగ్రిగేషన్ అనేది రావటం జరిగింది. అందుకే అపోస్తల కార్యాల్లో వచ్చిన అందరూ తిరిగి జన్మించారు. 120 మంది వస్తే 120 మంది ఆత్మను పొందుకున్నారు. 3000 మంది అయితే 3000 మంది, 5000 మంది అయితే 5000 మంది. అది అపోస్తల కార్యాలను చరిత్ర. తర్వాత ఆ స్టాండర్డ్ సంఘం కోల్పోయింది. మళ్ళీ తిరిగి వస్తున్న కాలంలో ప్రవక్త లోతరు, ఆ తర్వాత అనేక మంది జింగ్లీ, కాల్విన్, నాక్స్ వీళ్ళందరూ కూడా లోతర కాలంలో పెద్ద సేవకులు. ఆ తర్వాత 6వ సంఘ కాలంలో జాన్ వెస్లీ తర్వాత జొనాథన్ ఎడ్వర్డ్స్, వైట్ఫీల్డ్, మన దేశంలో కూడా మిషనరీలు వచ్చేసి విలియం కేరీ, ఆ తర్వాత హెన్రీ మార్టిన్ అని మన దేశంలో సేవ చేశారు మిషనరీస్. ఆ తర్వాత జాన్ హేడెన్ అని సేవ చేశాడు. బర్తలమే గగన్ బ్యాగ్ అని వీళ్ళు బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు. మన దేశంలో కూడా సేవకులు లేచి అప్పటి నుంచి గత 200 సంవత్సరాలుగా 6వ సంఘ కాలంలో మన దేశంలో కూడా చాలామంది ప్రపంచ నలుమూల వచ్చారు. అనేక దేశాల్లో చాలామంది సేవకులు ఉన్నారు. మన దేశంలో పాత రోజుల్లో చాలామంది సేవకులు ఉన్నా ఇంతమందిలో కూడా పౌలు తర్వాత మళ్ళీ నెక్స్ట్ హయ్యెస్ట్ సక్సెస్ రేటు చార్లెస్ ఫిన్నీ అని ప్రవక్త చెప్పాడు. 97% ఆఫ్ హిస్ కన్వర్ట్స్ వర్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. కాలం అనే పరీక్షల్లో విశ్వాసం నిలబడ్డారు. అంత సక్సెస్ రేటానికి కారణం ఏంటి? ఆయన యొక్క పుస్తకాలు కూడా ప్రవక్త చదివాడు. ఉద్యమం అంటే ఏంటి, ఉద్యమం ఎలా తీసుకురావాలి, అక్కడే ఆయన అనేకమైన విషయాలు తెలుసుకున్నాడు. ప్రవక్త పరిచర్యలో కూడా ఆయన మినిస్ట్రీలో ఆయన థర్డ్ పుల్లుకు టార్గెట్లో కూడా మెయిన్ గోల్ అది, వధువుని, ఎన్నుకోబడిన వారిని, పూర్తిగా ఉండే వాళ్ళని పట్టుకోవాలి, రెయిన్బో చాపని. సో ఈ చార్లెస్ ఫిన్నీ ఉద్యమం అంత హై సక్సెస్ రేట్ ఉండడానికి రీజనే అది 2 ఫౌండేషన్స్ మీద బిల్డప్ అయింది. ఒకటి విజ్ఞాపన ప్రార్థన, ఒకటి వాక్యం కోసం ప్రార్థన. ఈ రెండింటి మీద ఆధారపడి 2 విజ్ఞాపన ప్రార్థన, వాక్యం కోసం ప్రార్థన.
చార్లెస్ ఫిన్నీ ఉద్యమంలో సక్సెస్కి రీజన్స్లో మెయిన్ రీజను కోర్స్ ఏదైనా ఉద్యమానికి రీజన్ దేవుడు రంగం మీదకి వచ్చి దేవుడు కార్యాలు చేయటం. అసలు రివైవల్ అనే పదానికి ఆయన ఇంట్రడక్షన్ ఆయనే ఇచ్చింది మీనింగ్. ఫిన్నీ ఉద్యమం అంటే పెద్ద కోటాలు పెట్టేసి పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొని రావటం కాదు. ఉద్యమం అంటే పెద్ద ఫంక్షన్స్ ఏర్పాటు చేయటం కాదు. ఉద్యమం అంటే మనం ఏదో సంతోషంతో అందరం గంతులేసుకొని తిరగటం కాదు. ఉద్యమం అంటే ఆయన అంది ద మూవ్ ఆఫ్ గాడ్ విత్ ద పవర్. దేవుడు శక్తితో కదులుట. చెప్పాను, సముద్రంలో నీళ్ళు ఉంటాయి, అలలు మామూలుగా వస్తుంటాయి. ఒక్కొక్క టైం చూసినప్పుడు అలలు పెద్ద భారీగా లేస్తాయి. హై టైడ్ వస్తున్నప్పుడు, పోర్ట్లు వస్తున్నప్పుడు సముద్రం ఎత్తెత్తి చాలా హైట్లో అలలు వచ్చి పడుతుంటాయి. అప్పుడు భయం వేస్తూ ఉంటుంది మనకి. చూడండి, అది లోతుగా వచ్చినప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎత్తుకు వచ్చినప్పుడు కూడా అన్ని నీళ్ళు ఉన్నాయి, ఒక చుక్క కూడా నీళ్ళు పెరగల. కానీ లోతుగా ఉన్నప్పుడు అంత భయం వేది సముద్రాన్ని చూసి. అది ఎత్తెత్తుకు వస్తుంటే భయం వేస్తుంది. సేమ్ నువ్వు పరిశుద్ధాత్మతోనూ భక్తితోనూ నింపబడిన కొత్త పరిశుద్ధాత్మ రావాల్సిన అవసరం లేదు. ఆ పరిశుద్ధాత్మ నీలో శక్తివంతంగా కదలటమే ఉద్యమం అంటే. అలా కదులుతున్నప్పుడు సాతాన సంఘం అంటే, ఆ విశ్వాసులు అంటే భయపడుతూ ఉంటాడు, ఆ కుటుంబం అంటే భయపడుతూ ఉంటాడు. ఇది ఉద్యమం అనే దానికి ఆయన ఇచ్చిన డెఫినేషన్. ఈ చార్లెస్ ఫిన్నీ ఉద్యమం అసలు ఎంత పవరో తెలుసుకుంటే పిల్లారా, ఆయన న్యూయార్క్ అనే పట్టణం, ఇప్పుడు ఏదైతే న్యూయార్క్ టౌన్ ఉందో ఆ న్యూయార్క్ టౌన్లోకి ఆయన వెళ్ళి ఆయన సువార్త చేస్తున్న రోజుల్లో ఆయన హోటల్లో కూర్చుంటే, ఆ హోటల్లో కూర్చొని ఒక్కొక్క వ్యక్తిని ఆయన తాకుతుంటే, ఆ హోటల్లో కూర్చుని ఒక్కొక్క వ్యక్తిని ఆయన దర్శిస్తుంటే అద్భుతంగా దేవుడు ఒక్కొక్కళ్ళు పట్టుకుంటా ఫిన్నీ వాళ్ళ మీద ఆ హోటల్లో కూర్చొని అందరూ మారిపోయారు. ఒక పెద్ద మామూలు 5 స్టార్ హోటల్ మారిపోయింది. ఆయన 3 రోజులు ఆ హోటల్లో స్టే చేస్తే. ఫిన్నీ ఒక బస్సులో వెళుతూ ఒక ఊరిలో చూసి భారం కలిగి ప్రయాణం చేయలేక ఆగి దిగేసి వచ్చి ఆ ఊరిలో కూర్చొని తల్లడిల్లిపోయి ఏడ్చేశాడు. ప్రభా, ఈ ఊరిని మార్చు. ఆత్మావేశం తట్టుకోలేక ఏడుస్తా కూర్చున్నాడు. ఎలా కాపాడాలో తెలియలే ప్రారంభంలో. ఇక అయితే ఆయన హోటల్లో కూర్చొని, ఆ హోటల్లో ఆ చైర్ మీద కూర్చొని చాలాసేపు ప్రార్థించి అది అక్కడ చెట్టు కింద ఉన్న ఒక చిన్న హోటల్ ఏడ్చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవుని ఆత్మ అక్కడే నిలబడినాడు పిల్లలు. దేవుడు అక్కడ నిలబడ్డాడు. ఆ హోటల్లోకి, ఆ ఊర్లో ఎవరు వచ్చి ఆ కుర్చీలో కూర్చున్న దేవుడు పట్టుకోవటం, వాళ్ళ హృదయాలు మారవటం, కన్నీటితో పశ్చాత్తాపడి వెళ్ళిపోవటం. నెక్స్ట్ ఎవరైనా రావటం, అటు చూడు, ఎవరైనా రావటం, వాళ్ళ పరిశుద్ధాత్మ తాకటం, వాళ్ళని మళ్ళా వెళ్ళిపోవటం. సో ఇలా పరిశుద్ధాత్మ కార్యాలు అలా ఉన్నాయి పిల్లలు. ఈ దేవుని ఆత్మ అక్కడికి వస్తే ఎవరు వస్తారని తట్టుకోవటం, ఎవరు వాళ్ళు ముట్టుకోవటం. ఆ గ్రామంలో ఉన్న అనేక మంది మార్చబడ్డారు, అద్భుతంగా మార్చబడ్డారు, చాలా గొప్ప కార్యాలు జరిగాయి. ఆయన ప్రారంభంలో ఆయన దుఃఖంతో ప్రార్థన చేస్తూ, ఆయన కార్యాలు చేస్తూ, ఇలా కాదు ప్రభువా నాకు ప్రార్థన యోధుల్ని దయచేయని చాలా తల్లడిల్లిపోయి ప్రార్థన చేస్తుంటే ఆయన పరిచర్యలోకి ఎంటర్ అయ్యాడు ఈ డానియల్ నాష్ అన్నాడు. ఈ డానియల్ నాష్ అప్పటికి ఫిన్నీ చాలా, ఆయన లాయరు, పరిశుద్ధాత్మ చేత తాకబడి. ఒక వ్యక్తి మార్చబడాలి అంటే వాక్యం చెప్తే సరిపోదు, మనం వాళ్ళని సంఘంలో తీసుకొస్తే సరిపోదు. పరిశుద్ధాత్మ అతని మీదకు వచ్చి తాకి అతనిలో లోపల కార్యాలు చేయాలి. ఆత్మ బలంగా రావాలి. అప్పటి వరకు మనిషిలో ఉన్న పాము ముడుచుకుంటుంది తప్ప పాపపు వాంఛపోదు. ఇది ఆయన ఆత్మీయ జీవితంలో గట్టిపట్టింది. అందుకే ప్రవక్త ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ బలంగా దిగొచ్చి వాళ్ళ మీదకి చల్లటి నీళ్లు పాకుతున్నట్టుగా పాకి హృదయంలో పశ్చాత్తాపడి ఇచ్చేవాళ్ళు. అది జరగాలి. ఇది జాన్ వెస్లీ ఉద్యమంలో కూడా జరిగిన కార్యం. చాలా అభిషేకంతో ఆయన గంటలు ప్రార్థనలు చేసి వచ్చి ఆయన సంఘంలో, ఆయన ఊర్లో ఆయన వచ్చేసి ఒక్కొక్కరిని ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మల మీద దిగొచ్చేసేవాడు. వచ్చేసి కన్నీటితో పశ్చాత్తాపడి ఏడ్చేవాడు. ఇలా దేవుని ఆత్మ మీదకు రావటం ఫిన్నీ ఉద్యమంలోని మెయిన్ సక్సెస్. అందుకే పౌలు తర్వాత అంత హయ్యెస్ట్ 97% సక్సెస్ రేట్ ఉన్న సేవకుడిగా ప్రవక్త ఉపేక్షించబడిన నిజమైన సూచన అనే వర్తమానంలో ఫిన్నీ గురించి అనేక చోట్ల కూడా గొప్పగా చెప్పడానికి వేసినది. అయితే ఈ ఫిన్నీ పరిచర్యలో ఈ డానియల్ నాష్ అన్నతను, ఇతను వచ్చిన తర్వాత అది ఇంకా ఒక పవర్ఫుల్ జంప్ అయింది. అప్పుడు దాకా ఆయన ఒక్కడే ప్రార్థన చేస్తున్న ఆయన మినిస్ట్రీలోకి మరో కొంతమంది ప్రార్థనా పరులు వచ్చారు.
ఆ? సో ఆయన యొక్క పరిచర్యలోకి ఆ, సో కొంతమంది ఇంకా బలంగా ప్రార్థనా పరులను దేవుడు యాడ్ చేసిందో వాళ్ళల్లో ఈయన మెయిన్ పర్సన్ డానియల్ నాష్. యాక్చువల్గా ఈయన కూడా చాలా నలిగిపోయి ఒక సంఘాన్ని నడిపిస్తూ ఆ సంఘంలో పాస్టర్గా ఉంటూ మళ్ళా కొంతకాలం ఆ సంఘం ప్రార్థనలో ఆయన మళ్ళా ఆ సంఘంలో వాళ్ళు యవనస్తులైన ఒక సేవకుడి కోసం 42 సంవత్సరాలకి ఆయన ముసలోడు అయిపోయావు మాకు వద్దని చెప్పేసి తీసేశారు ఆయన. ఆయన చాలా నిరాశలో ఉంటున్న టైంలో ఒంటరిగా దేవునితో ప్రార్థనలో గడుపుతూ ఈ ఫిన్నీ కోటాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆత్మతో బాగా కదిలించబడ్డాడు. ఆ తర్వాత ఆయన ఫిన్నీ కోటాల్లోకి వెళ్ళిపోయారు. ఆయన యొక్క మీటింగ్కి ఈయన వెన్నెముకగా నిలిచాడు. ప్రవక్త కూటాల్లో కూడా ప్రారంభంలో అంటాడు, ఫీనిక్స్ పట్టణంలో ప్రార్థనా యోధులు వచ్చి వాళ్ళు నా పరిచర్యకు వెన్నెముకగా నిలిచారు అని. కొందరు ప్రార్థించేవాళ్ళు బలంగా ఉండేవాళ్ళు లేకుండా దేవుడు అన్నాడు కదలడు. అయితే దేవుడు మనస్సుతో దేవుడు మైండ్తో జరగాలి. ఇక్కడ ఫిన్నీ జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే ప్రవక్త జీవితంలో కానీ ప్రతి సేవకుడి జీవితంలో జరగాల్సింది అదే, ప్రతి పరిచర్యలో కూడా. ఎందుకంటే పరిశుద్ధాత్మనే ప్రార్థించేవాడు. పైన ప్రభు ఏం చేస్తున్నాడు, పైన ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు కదలాలి అంటే దేవుడికి ప్రార్థన చాలా అవసరం, ఆత్మలో మూలుగుట చాలా అవసరం. దేవుడు అవి రాకుండా కదలడు, అది దేవుని నియమం, దేవుడి యొక్క ఎల్లప్పుడూ నియమం, అది ఆల్వేస్ నియమం. సో ఈ డానియల్ నాష్ అన్నతను ఫిన్నీ పరిచర్యలో అతను ఏం చేసేవాడంటే అతను వెళ్ళి ఆ చర్చిలో, ఆయన ఫిన్నీ గారి చర్చిలో ఉన్నాడు. ఆయన ఒక్కొక్క ఊరికి వెళ్ళిపోయి ఎక్కడ ఈ ప్రాంతంలో సువార్త లేదో గమనించేవాడు, ఎక్కడ పాపులు ఎక్కువ ఉన్నారో చూసేవాళ్ళు, ఎక్కడ సువార్త వెళ్ళటలేదో గమనించాడు. ఆయా ప్రదేశాలకు వెళ్ళిపోయి వాటిని గురించి 10 రోజులు లిస్ట్ పెట్టుకొని వచ్చిన తర్వాత ఒక ప్రదేశంలోకి వెళ్ళిపోయేవాడు. ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఏదో వెళ్ళి రెంటకు తీసుకునేవాడు. ఆయన ఇంకో బ్రదరు ఒకళ్ళిద్దరు రెంటకు తీసుకొని ఆ ప్రదేశంలో ఆ ఇంట్లో ఉండి పిల్లారా కొన్ని రోజులు ఆ ప్రదేశం గురించి ప్రార్థన చేస్తా, ఏడుస్తా. కొన్నిసార్లు అయితే 2 రోజులు 3 రోజులు కేవలం వాటరే తాగుతా, 5 రోజులు వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రభువా ఈ ప్రాంతాన్ని మార్చు, వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, వీళ్ళు తాగుబోతులుగా ఉన్నారు, వీళ్ళు గొడవలు పడుతున్నారు, వీళ్ళు దేవుడు అంటే లేకుండా ఉన్నారు ప్రభువా అని ఎంతో మూలుగుతా ఏడుస్తా ప్రార్థన చేశాడు. ఒకనొక టైం వచ్చి నాకు ప్రభు నేను ఇప్పుడు కదులుతున్నాను అని వాళ్ళకి జవాబు ఇచ్చేంత వరకు ప్రార్థించేవాడు. అలా ఎప్పుడైతే వాళ్ళు అలా ప్రార్థన చేసుకుని ఆ జవాబు వచ్చిందో అప్పుడు ఫిన్నీకి టెలిగ్రామ్ పెట్టేవాడు. అప్పుడు ఆయన అక్కడ కోటాలకు వచ్చేవాడు. ఇలా వచ్చి అసలు ఏ సంఘాలకి ఏ డినామినేషన్కి సంబంధం లేకుండా దేవుడిచ్చిన మాటను పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయి ఆ కోటాలు స్టార్ట్ చేసేవాడు. అక్కడ వాక్యం చెప్పడం స్టార్ట్ చేసేవాడు. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి దేవుడు రంగం మీదకి వచ్చి 4 వస్తే 4, 5 వస్తే 5, 10 మంది వస్తే 10 మందిని అలా ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ తాకి వాళ్ళ హృదయాలు ఒప్పికలు దయచేసి వాళ్ళ అద్భుతమైన పశ్చాత్తాపాన్ని ఇచ్చి వాళ్ళ పాపాలు కడిగి అద్భుతమైన విశ్వాసాలుగా నిలబెట్టేవాడు. ఇలా ఒక్కొక్క ఏరియాకు వాళ్ళు వెళ్ళేవాడు. అలా దేవుడు ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసింది ఎక్కడంటే ఫిన్నీ గారి చర్చిలోని. ఫిన్నీ గారి చర్చిలో ఉన్న అందరిలో పశ్చాత్తాపం రావాలి, అందరిలో మారు మనసు రావాలి, అందరిలో దేవుడు కదిలించబడాలి, అందరినీ దేవుడు తాకాలని కొన్ని రోజుల పాటు ప్రార్థించారు. 1 వారం 2 వారాలు ప్రార్థించినప్పుడు పెద్ద మార్పు రాలేదు. అయినా వాళ్ళు వదిలిపెట్ల పట్టుదలతో ప్రార్థన చేస్తూనే కూర్చున్నారు. రోజు మా సంఘంలో ప్రతి ఒక్కరిని నువ్వు కడగాలి, ప్రతి ఒక్కరిని నువ్వు తాకాలి, ప్రతి ఒక్కరిని పట్టుకోవాలి, అపోస్తల కార్యాలు ఎట్లా పట్టుకున్నావు అట్లా పట్టుకోవాలి ప్రభు అని. వీళ్ళిద్దరు కూడా డానియల్ నాష్ ఒక అతను, ఏబెల్ ఫ్యూరీ అని ఒక అతని పేరు ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి సంఘం కోసం కొన్ని వారాలు ప్రార్థన చేశారు పిల్లలు. ఒకనొక రోజు ఫిన్నీ వచ్చి వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ తాకి ఒక 5-6 వాళ్ళు ఎప్పుడైతే సంఘంలో మంచోళ్ళైనట్టు కానీ వచ్చి నిద్రపోతూ ఉండేవాళ్ళంట. పరిశుద్ధాత్మ వాళ్ళని తాకి వాళ్ళ లోపల ఒక చలనాన్ని తీసుకొచ్చి అలా నెక్స్ట్ వారం కొందరిని ఒక 4-5 వారాలు గడిచేసరికి సంఘం మొత్తాన్ని పరిశుద్ధాత్మ కడిగేశాడు పిల్లలు. అది చూసినా వాళ్ళకి విశ్వాసం వచ్చింది. దేవుడు ఇక్కడ చేశాడంటే దేవుడు మరొక చోట కూడా చేయగలడు. అప్పుడు కొంతమందికి భారం వచ్చి అన్న మా ఊర్లో అందరూ ప్రశ్నించిపోతున్నారు అన్న, సరైన విశ్వాసం లేదు ఇలా బ్రదర్ అని చెప్పగానే అలా లిస్ట్ తీసుకొని ఆ ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆ ఏరియాలో కూర్చొని వాళ్ళ కోసం వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళంట.
పాపం వాళ్ళ కుటుంబాలని వాళ్ళని కూడా వదిలిపెట్టేసి అక్కడ కూర్చొని కొన్ని రోజులు కేవలం వాళ్ళు ప్రార్థనతో మూలుగుతూ ఏడుస్తూ, చాలామంది ఫిన్నికి లెటర్లు రాసేవాళ్ళు, ఏమండి ఇక్కడ కొంతమంది వచ్చారు, వాళ్ళు మీ పేరు చెప్పారు, ఒక ఇల్లు తీసుకున్నారు, వాళ్ళని చూస్తే ఏ పని చేయట్లేదు, లోనికి వెళ్ళిపోతే ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారండి, అసలు వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది, అయ్యో పాప వాళ్ళకి ఏదైనా సాయం చేద్దామని వెళ్ళిపోతే వద్దమ్మా అంటున్నారు, ప్రార్థనలో కూర్చున్నారు. అది ఇంటర్సెషన్ పేరు. కొన్నిసార్లు ఈ డానియల్ నాష్ అతనైతే ఫిన్నీ వెళ్ళి కోటాల్లో వాక్యం చెప్తుంటే కూడా, ఆయన కోటాలు కూడా పోయేవాడు కాదంట, ఆయన అక్కడ కోటాల్లో వాక్యం చెప్తుంటే కూడా ఆ గదిలో కూర్చొని మీటింగ్ అయిపోయే వరకు మోకాళ్ళ మీద వేసేవాడు కాదంట. బ్రదర్ బ్యాన్ చాలాసార్లు చెప్తాడు, ఆయన చాలాసార్లు బయట మీటింగులు చెప్తున్నప్పుడు అదే టైంలో ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు ఆయన కోసం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. నేను ఒక వర్తమానంలో ఒక సేవకుడిని చూశాను. ఆయన అన్నాడు, ఆయన చాలా చోట్ల సంఘాలు స్థాపించాడు. నేను ఆయనతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు కూర్చుంటే, బ్రదర్ నా సక్సెస్కి రీజన్ ఎవరో తెలుసా అన్నాడు. దేవుడు అండి అన్నాడు. దేవుడు నాకు సక్సెస్ని మరొక రూపంలో ఇచ్చాడు అన్నాడు. ఎలాగంటే వాళ్ళ భార్య కూతుర్ని పిలిచాడు. నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా నేను వచ్చే వరకు నా భార్య ఉపాసంలో ఉంటుందని. నేను 15 రోజులు అయితే 15 రోజులకు ఎక్కడైనా మీటింగులకు వెళ్తే, 5 రోజులు వెళ్తే 5 రోజులు ఆమె రోజంతా ఉపవాసం ఉంటుంది, రాత్రిపూటే భోజనం చేసింది. నా మీటింగ్ టైం ఇది అని చెప్పి నేను జనరల్గా గెస్ట్ చేసి, సాయంత్రం ఉంటాయి కదా లేదా ఉదయం ఉంటాయి కదా, నేను కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాను టెలిఫోన్లో, ఇక ఫలానా మీటింగ్ ఉంది మేరీ ప్రార్థన చేయి ఇలా అనగానే, ఆ మీటింగ్ టైం నుంచి 7 గంటల నుంచి 10 గంటల దాకా కూటమైతే ఆమె ఆ 3 గంటల మోకరించి లేచేది కాదట. వాళ్ళ కూతురుని ఇప్పుడు కూర్చోబెట్టుకొని భార్య కూతురు ఇద్దరు ప్రార్థించేవాళ్ళంటున్నారు. ఈ డానియల్ నాష్ ఆ ఫిన్నీ అట్లా వాక్యం చెప్తుంటే, ఒకసారి 7 రోజులు 8 రోజులు కూటాలు, ఒకసారి 28 రోజులు కూటాలు, అనేక సార్లు కూటాల్లో ఆయన అక్కడ నుంచుంటే, ఇక్కడ ప్రభువా ఏ శత్రువు పనిచేయకూడదు, నా సేవకుడు బలమైన అభిషేకంతో బలమైన ఆత్మతో నుంచి, ఇది ఒక వీధి కూటమి, రకరకాల వాళ్ళు వస్తారు, సంఘ శాఖల వాళ్ళు వస్తారు, నామకార్థులు వస్తారు, పాపులు వస్తారు, తాగుబోతులు వస్తారు, ప్రతి శత్రువుని లయపరచు, నువ్వు దిగి రావాలి, ఈరోజు కొంత కదిలించబడాలి, కొన్ని ఆత్మలు పట్టుకోవాలి ప్రభువా అని ప్రార్థనతో గోజాడుతా ఆయన తిరిగి వచ్చే వరకు ప్రార్థించేవారంట. అనేక రోజులు ప్రార్థనతో ఆయన దాదాపు 50 ఏళ్లకే ఒక 70-80 ఏళ్ల వ్యక్తిలాగా చుట్టంతా నా తెల్లబడిపోయి, ముఖమంతా కళ్ళు లోపలికి వెళ్ళిపోయి చాలా పెద్ద వ్యక్తిలాగా అనిపించేవాడట. ఆయన 52వ ఏటే ఆయన చనిపోయాడు. చాలా విచిత్రం. బాధ ఏంటంటే ఆయన చనిపోయినాక అప్పటికే ఫిన్నీ ద్వారా దాదాపు అమెరికా మొత్తంలో 1000 సంఘాలు స్థాపించబడ్డాయి. 1000 కాదు, సబ్జెక్ట్ కరెక్షన్, కొన్ని 100 సంఘాలు స్థాపించబడ్డాయి. అనేక దేశాల్లో కూడా ఆయన సేవ చేశాడు. అనేక మంది ఆయన చర్చిలో పాస్టర్లు వచ్చారు, అనేక మంది వచ్చారు. కానీ ఫిన్నీ అంటాడు, నాష్ చనిపోయినాక అలా దేవుని ఆత్మతో, దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని పరిచర్య కొరకు భారం కలిగిన వాడు నాకు దొరకలేదన్నాడు. సేవకులు దొరికారు, సంఘాలు ఉన్నాయి, నడిచినాయి, మీటింగులు నడిచినాయి. కానీ ఇలా శత్రువు యొక్క కుయుక్తిని గుర్తుపట్టి, ఆత్మల భారాన్ని అర్థం చేసుకొని, సంఘం రక్షించబడాలంటే ఏం అవసరమో గుర్తుపట్టి, ఆత్మీయ వివేచనతో అంతలా ప్రార్థనలో పోరాడే యోధుడు ఆయనకు మళ్ళీ దొరకల. అందుకే నాష్ చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా ఆయన ఓపెన్ మీటింగ్స్ ఆపేసి వచ్చిన చర్చల్ని బలపరచడంలో పరిచర్య స్థాపించాడు. అంటే ఉజ్జీవ కూటాలు ఆగిపోయినాయి, సంఘం కట్టడం, ఉన్న సంఘాలు బలపరచడం స్టార్ట్ అయింది. చూడండి, అంత పెద్ద ఉజ్జీవానికి ఒకవేళ పరలోకానికి మనం వెళ్తే, పరలోకంలో వెళ్ళిపోయినాక బహుమతి ఇచ్చే స్థానంలోకి వెళ్తే, బహుమానంలో ఫిన్నీకి రివార్డ్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఫిన్నీ ఉజ్జీవంలో ఆ 100 ఆత్మలకి, 100 సంఘాలకి, వాటన్నిటికీ ఈ డానియల్ నాష్కి మాత్రం గొప్ప బహుమానం ఉంటుందని నేను నమ్ముతున్నాను. ప్రవక్త చాలాసార్లు చెప్తాడు. ఒకరోజు కూటాల్లో ప్రవక్త ఒక 3 రోజుల మీటింగ్ చెప్తుంటే పరిశుద్ధాత్మ బలంగా ఆయన మీదకి వచ్చి గొప్ప కార్యం జరిగింది. 2వ రోజు కూడా ఇంకా అద్భుతంగా ఉంది. 3వ రోజు చాలా అద్భుతంగా ఉంది. 3వ రోజు గదిలో హోటల్లో ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పాడు, ఈ కూటాలు ఎంత బాగా తిట్టడానికి కారణం ఏంటో తెలుసా అనగానే, 2 యవనస్తురాలైన ఆడపిల్లలు, కాలేజీ చదువుకునే ఆడపిల్లలు, ఆ పట్టణం కదిలించబడాలి, ఈ ప్రాంతం కదిలించబడాలి, దేవుడు ఆత్మ బలంగా మా పట్టణాన్ని దర్శించాలని 7 రోజులు ఓన్లీ వాటరే తాగుతా ఆ ఊర్లో 2 అక్క చెల్లెళ్ళు ఒక గదిలో కూర్చొని ప్రార్థించారంట. 7 రోజులు ఓన్లీ వాటర్.
మా ఊరిని దర్శించు, మా గ్రామాన్ని దర్శించయ్యా యేసయ్యా ప్రభువా రా అని కన్నీళ్లతో గోజాడారంట. ఇద్దరు యవ్వనస్తురాలు, పెళ్లి కాని ఇద్దరు ఆడపిల్లలు. వీళ్ళెవ్వరికి తెలియదు ఆ విషయం. అక్కడ కూటాలు ఏర్పాటు చేసిన పాస్టర్లకు తెలియదు, ఆ మీటింగుల్లో వచ్చిన విశ్వాసులకు తెలియదు, నడిపిస్తున్న సేవకుడికి కూడా తెలియదు. కానీ కార్యం చేసే దేవునికి తెలుసు. అందుకనే సేవకుడికి ఈ కూటాల విజయం వెనకాల ఒక ఇద్దరు ఆడపిల్లల బలమైన ప్రార్థన ఉందని 3వ రోజు బ్రదర్ బ్యానక్ వాళ్ళిద్దరు దర్శనంలో చూపించారు. ఆ మీటింగ్లో వచ్చినప్పుడు ఆ వేల మందిలో వాళ్ళిద్దరు ఎక్కడున్నారని వెతుకుతా కూర్చున్నారంట. ఎక్కడో ఆడవాళ్ళ మధ్యలో మారుమూల ఉన్నారు. ఆయన చూసి ప్రభువా ఎంత గొప్ప బహుమానం వాడాలి. డానియల్ నాష్ జీవితం ఒక గొప్ప అద్భుతమైన ఇన్స్పిరేషన్ పిల్లలు. ఫిన్నీ అంత గొప్పగా దేవుడు ఆయన ఇతను ఫిన్నీనే సహజంగా చాలా ప్రార్థన పరుడు. ఫిన్నీ చాలా ప్రార్థన పరుడు. అఫ్కోర్స్ లోతర్ ప్రార్థన పరుడే, బ్రదర్ బ్యానమ్ ప్రార్థన పరుడే, చాలా ప్రార్థన పరులు. సేవకులు ప్రార్థన పరులుగా ఎప్పుడూ ఉంటారు, చాలా వరకు ఉంటారు. సేవకులతో ప్రార్థన భారం కలిగిన విశ్వాసులు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుని కార్యం బలంగా జరిగింది పిల్లలు. ఒక దాహం కలిగిన వాళ్ళు, దేవుని ఆత్మతో మునుగుచూ ఉండేవాళ్ళు, తల్లడిల్లిపోయేవాళ్ళు. యెహెజ్కేలు గ్రంథంలో ఏమన్నాడు? ఈ పట్టణంలోకి వెళ్ళి పట్టణంలో పాపాల నిమిత్తం ఎంతమంది దివారాత్రులు ఏడుస్తూ తల్లడిల్లుతున్నారో వాళ్ళని దేవుడు ఆత్మాభిషేకంతో ముద్రించన్నాడు. అంటే ఆత్మ కలిగిన వాడికి వచ్చే బాధ. ఈ డానియల్ నాష్ జీవితం చాలా ఇన్స్పిరేషన్ పిల్లరా. మరి చదవండి డానియల్ నాష్, సరే ఆయన జీవితం అక్కడ దొరికితే చార్లెస్ ఫిన్నీ ఉద్యమం నుంచి కూడా చూడండి. మనకి ఇన్స్పిరేషన్. మన మధ్యలో దేవుడు కావాలి. ఈరోజు అలాంటి వాళ్ళు కావాలి.